దొంగ ఓట్లతో గద్దెనెక్కిన మోదీకి పాలించే అధికారం లేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాత్రి 8 గంటలకు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు మోదీకో హటావ్ దేశ్ కో బచావ్ అంటూ పలు నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం దొంగ ఓట్లు ఉన్నాయంటూ, దొంగ ఓట్లను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ, దొంగ ఓట్లను వెంటనే తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మాటలను బీజేపీ ప్రభుత్వం తోసిపుచ్చుతూ దొంగ ఓట్లు ఉన్నాయంటూ నిరూపించాలని నోటీసులు జారీ చేశారు. అందుకు స్పందించిన గౌరవ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలతో సహా నిరూపించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేవలం బీహార్ రాష్ట్రంలోని 60 నుంచి 70 లక్షల దొంగ ఓట్లు నమోదై ఉన్నాయని, అలాగే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయని, వాటిని వెంటనే తొలగించాలని వాళ్లు డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అమానుషంగా అరెస్ట్ చేసి బీజేపీ తన వక్రబుద్ధిని ప్రదర్శించిందని ఎమ్మెల్యే విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో భారతదేశంలో అన్ని జిల్లాల్లో మా కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, టౌన్కు సంబంధించిన మాజీ కౌన్సిలర్స్, మాజీ జడ్పీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరూ, కాంగ్రెస్ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో అక్కడ మనం ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేసినాం మా పార్టీ ఆదేశానుసారం. దీనికి ముఖ్య ఉద్దేశం ఈ క్యాండిల్ ర్యాలీ చేయడానికి భారతదేశంలో 2-3 నెలల నుంచి మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు ఈ మోడీ గారు చేస్తున్న ఈ ఓట్కా చోరీ, దొంగ ఓట్లకు సంబంధించి బతికున్నట్లు సచ్చినట్లు బతుకున్నట్లు ఓన్లీ బీహార్ రాష్ట్రంలో 65 లక్షల నుంచి 75 లక్షల వరకు ఓట్లు మిస్ అయినాయి. కొన్ని ఊర్లలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 10,000 నుంచి 20,000 ఓట్లు డబల్ అయినాయి. దానికి అనుబాంబు వేలుస్తారని 10 రోజుల కిందట చెప్తే మా రాహుల్ గాంధీ గారికి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ప్రూవ్ చేయమని నోటీస్ ఇస్తే నిన్న మొన్న మీరు ప్రెస్లో చూసిండ్రు. ఢిల్లీలో, బెంగళూరులో, అక్కడ అన్ని దగ్గరికి వెళ్ళి విత్ ప్రూఫ్స్ ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసలైన ఓటర్స్ పక్కన పెట్టున్నారు, కాంగ్రెస్ ఓటర్ని పక్కన పెట్టున్నారు, వాళ్ళకి కావాల్సిన ఓట్లను ఎక్కడ పెట్టుకున్నారు, దాని మీద మా రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరిచి ఈసీల ద్వారా కానీ, ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, అక్షింతల ద్వారా కానీ, రాముని పేరు చెప్పుకొని కానీ భారతదేశ ప్రజలను మోసం చేసింది ఇప్పటికి చాలు. రాబోయే రోజులలో ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇవన్నీ మీరు అప్డేట్ చేసేసి మా రాహుల్ గాంధీ గారి డిమాండ్ ప్రకారం ఓటర్ లిస్ట్ అప్డేట్ చేసి ఎలక్షన్ పోవాలని, దీని మీద మాకు చాలా డౌట్లు ఉన్నాయి, దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. మా రాహుల్ గాంధీ గారు చేసే ఈ పోరాటానికి వనపర్తి జిల్లా ప్రజలందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాం. రాబోయే రోజులలో ఈ ఎలక్షన్ కమిషన్ అప్డేట్ చేసుకొని ఓట్ల జాబితాను సవరించకపోతే ఈ భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ జిల్లాలో జరిగిన ఈ క్యాండిల్ ర్యాలీలో మేము అందరం పాల్గొని ఈరోజు మా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలిపి ఆ वोट का चोर कौन कर रहा है उसको इंडिया से हटाना है, भारत देश से हटाना है, उसको पार्टी को भी हटाना है, इसके लिए ये प्रोग्राम कर रहा है। इसके ये प्रोग्राम के लिए पूरा देश में पब्लिक कितना आदमी है, पूरा कांग्रेस पार्टी को, राहुल गांधी को उसको आशीर्वाद देना है। आशीर्वाद देके नेक्स्ट 3 इयर्स के बाद अभी बीआरएस पार्टी एंड बीजेपी पार्टी एक ही है। बीजेपी पार्टी वेंटिलेटर में एक चंद्रबाबू एक ऑक्सीजन सिलेंडर है, एक नीतीश कुमार ऑक्सीजन सिलेंडर है, उसको फुल मेजॉरिटी नहीं आया, इसके लिए वो वेंटिलेटर के लिए चल रहा है। नेक्स्ट टाइम में कांग्रेस पार्टी को फुल मेजॉरिटी आके 300 MP सीट से भावी भारत प्रधानी राहुल गांधी जी प्रधानमंत्री हो रहा है। वो होने के बाद अभी कौन इलेक्शन कमीशन और दूसरा कमीशन उसको बीजेपी का घर का ऑफिस बोल के वो कुछ काम कर रहे हैं, उसको ऑफिसर्स को पूरा राहुल गांधी देख लेता। इसके बाद और एक बार ये मोदी का सरकार वोटी के चोरी में पब्लिक में आके सारी बोलना है। एक बार पिछले 2 साल पहले आप देखे पंजाब फार्मर्स, इंडियन फार्मर्स कैसे किया, वो जीवो डाल के जीवो रिटर्न ले लिया, पब्लिक रिवर्स है। तो ये वोट का चोरी इशू में भारत देश में पूरा पब्लिक रिवर्स हो रहा है। इसके लिए मोदी जी आप हटाओ, अदरवाइज
वोटर लिस्ट सेट करो, ये डिमांड है मेरा। ये डिमांड के लिए इतना आदमी सपोर्ट करने, ये भारत देश में सपोर्ट कर रहे हैं। ये कांग्रेस पार्टी कार्यकर्ता वनपर्ति में इतना आदमी आके कैंडल रैली बनाए, पूरा लोग को इधर कितना आदमी कांग्रेस लीडर्स है वो पूरा आदमी को धन्यवाद दे रहे हैं। थैंक यू। कांग्रेस पार्टी